తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 2 సోమవారం నాడు సెలవు ప్రకటిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తొలుత హైదరాబాద్ నగరంలోని విద్యా సంస్థలకే సెలవు ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సెలవును ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనీసం కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబాద్, సూర్యాపేట, నల్గొండ, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల, దామోదర్ రాజనరసింహ, జూపల్లి తదితరులు ఫోన్లలో రివ్యూలు చేసి అప్రమత్తం చేశారు. సిఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్లో ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయ చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఫోకస్ పెట్టారు. సచివాలయం నుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి సూచనలు చేస్తున్నారు. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను కలెక్టర్లు ఎప్పటికప్పుడు తెలుసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. ఐఎండీ హైదరాబాద్ రిపోర్టు ప్రకారం ఇవాళ తెలంగాణలో చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ సమయంలో ఎలాంటి హెచ్చరికలు లేవని తాజా బులెటిన్లో పేర్కొంది.